శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, అలాగే కర్కాటక రాశిలో బుధ గురులు, సింహరాశిలో శుక్రకేతువులు, చంద్ర రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, శని గారి యొక్క సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము తన ఉచ్చరాశి అయిన వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క సంచారము వక్రించి తిరిగి మిథున రాశిలోకి వచ్చి ఉన్నది అని చెప్పి తెలియజెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, బుధ గురుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండు పరస్పరము ఒకే విధమైన బలము కలిగి ఉన్నటువంటి గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత, అలాగే గురువుగారు తన యొక్క ఉచ్చరాశిలో ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి విజ్ఞానానికి ఇక్కడ చాలా అవకాశం ఉంది. రాశితో సంబంధం లేదు. ప్రతి రాశి వారు కూడా ఏదైనా వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోవడానికి, శ్రద్ధగా దాని గురించి తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విద్య మటుకు చాలా బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి వారికి కూడా నాలెడ్జ్ పెరగడము, అలాగే విద్య ఏదైనా చదువు వారు ఇంకా చదువుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శుక్రకేతువుల విషయంలో అనుకూలమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతున్న కారణం చేత ఏదైనా స్త్రీలకి సంబంధించి కడుపు నొప్పి లాంటివి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి పొలాలు, స్థలాలు, ఇళ్ళు, సిమెంటు, సున్నము ఇలాంటి వాటికి సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి, చెక్కకి సంబంధించి, ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే మిగతా రాసుల వారికి కాస్త అవి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కరెక్ట్గా శని గారి మీదనే ఈ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు శని గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి గురువుగారి యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ జరిగినటువంటి మార్పుల రీత్యా కొన్ని రాశులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతివారు చేసుకోవడం మంచిది. ఈ రాహుకేతు పూజ కూడా ప్రతివారు చేసుకోవడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి వారికి ఈ 5 జూలై నుంచి 11 జూలై వరకు గల కాలాన్ని పరిశీలించినట్టయితే 6 గ్రహాల ఉనికి అత్యద్భుతంగా ఉందండి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు బాగున్నారు. దశమ స్థానంలో రవి బాగున్నారు. ఏకాదశంలో గురు శుక్రులు బాగున్నారు. అలాగే వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వరుసగా 3 రాసుల్లో 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. 6 గ్రహాల యొక్క ఉనికి అంటే అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మొన్నటి వరకు కూడా అంతగా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోతున్న కారణం చేత శని గారి యొక్క సప్తమ దృష్టి కాస్త తీవ్రంగా ఉంటున్న కారణం చేత కన్యారాశి వారికి చాలా ఆటంకాలు కనిపిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు అదే శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి ఉండడం కారణం చేత శనిగారి యొక్క దుష్ట ఫలితం తగ్గడము, దశమ స్థానంలో రవి గారి యొక్క సంచారం వల్ల ఉద్యోగ జీవితం అనేది చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడైనా కుటుంబము, ఉద్యోగము రెండూ బాగున్నట్టయితే ఏ మనిషికైనా ఇక తిరుగులేదని చెప్తాం. చాలా బాగుంది, కుటుంబం చాలా బాగున్నారు, భార్యాభర్తల అన్యోన్యత బాగుంది, ఇంట్లో బిడ్డలు బాగున్నారు, ఇంకా ఏమి కావాలండి? చేతిలో ధనం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అటువంటి ఆ 2 స్థానాలు బాగున్నాయి అంటేనే అసలు చాలా వరకు మనిషి ఆనందంగా ఉండగలుగుతారు. అన్ని అంశాలు బాగుండాలి, కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏదైనా బాగలేదనుకున్నా కూడా ఈ 2 బాగున్నట్టయితే మనిషికి కాస్త ఊపిరాడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. లాభాల బాటలో ఉన్నారు గురు, శుక్ర, బుధులు ముగ్గురు కూడా. ఇక రవి గారి స్థితి దశమంలో
చాలా అద్భుతమైన ఫలితాల రూపంలో, చంద్ర రాహువులు ధనాన్ని ఇచ్చే రూపంలో. అంటే ఏ పక్క నుంచి చూసినా మానసికమైనటువంటి ఆనందం పెరుగుతోంది, విలువైన వస్తువుల్ని కొనగలుగుతున్నారు, లాభాలు అనేవి ఊహించని విధంగా ఉన్నాయి. అలాగే కుటుంబ జీవితం బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, విజయావకాశాలు బాగున్నాయి. ఏ పని ప్రారంభించినా కూడా చక్కటి విజయాన్ని అందుకుంటూ ఉన్నారు. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు బాగున్నాయి. అలాగే ఉన్నతి బాగుంది, ఇంక్రిమెంట్లు బాగున్నాయి. స్థానచలనానికి అవకాశం ఉంటూ ఉన్నప్పటికీ అది అనుకూల స్థానచలనం అవుతూ మానసిక ఆనందానికి గురి చేస్తోంది. ఇక సన్మాన సత్కారాలకి బాగా అర్హత సంపాదించుకుంటున్నారు. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, సంతానం పట్ల సంతృప్తి కలిగే పరిస్థితి, స్త్రీల విషయంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వారికి ఉంటూ మంచి పేరు ఉండడము, విద్యార్థులకి విద్య బాగుండడము, స్థిరచరాస్తుల వృద్ధి కలగడము, ఇన్ని అంశాలు మీకు పురోగమనంలో ఉంటూ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ దశమ స్థానంలోకి బుధుడు వెళ్ళి బుధ ఆదిత్య యోగం పడింది. నిజానికి దశమ స్థానంలో బుధుడు అంత చాలా గొప్ప ఫలితాలు ఇవ్వకపోయినా బుధ ఆదిత్య యోగం పడుతూ ఉండడంతో, రవి గారితో కలుస్తూ ఉండడంతో బుధుడు అనేక రకాలుగా శుభ ఫలితాలు ఉండడము, అలాగే భద్ర మహాపురుష యోగ లక్షణాలు కూడా ఇక్కడ ఉంటూ ఉండడంతో ఈ యోగము జన్మజాతకంలో ఉంటున్న వారికి ఇక్కడ అద్భుతమైన ఫలితాలు, గోచార రీత్యా కూడా అదే యోగం ఏర్పడుతోంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటున్న కారణం చేత చాలా వరకు మానసిక ప్రశాంతత పెరిగి వీరు చాలా ఆనంద స్థితిలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరింత శుభకరమైన ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఈ కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, వీరికి కావలసినంత ధనము అందుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి, సంతృప్తికర జీవితంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభకార్యాల నిర్వహణ కానీ, శుభకార్యాల పరంపర కానీ ఈ కన్యా రాశి ఇంట ప్రారంభమవుతుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.